హాయ్ అండి, వెల్కమ్ టు సాయి శ్రీనివాస క్రియేషన్స్. టుడే రెసిపీ వచ్చేసి పాలక్ వడ. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి 4 గంటలు. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 కప్పు పాలకూర, 1 చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడంత సోడా. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ వేయకూడదండి, అసలు వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది పిండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో 1 కప్పు పాలకూర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. అల్లం, టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర, చిటికెడంతా సోడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కచ్చా పచ్చాగా చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి. రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి బాగా. ఇలా బాగా కలుపుకోవాలండి. గట్టిగా ఉండాలి పిండి, లూజుగా ఉంటే వడలు అనేది రావండి సరిగ్గా. ఇలా కలుపుకున్నాను నేను. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్న వడల్లా చేసుకోవాలండి. నేను ఇలా కవర్ పైన చేసుకున్నా, మీరు చేయి మీద అయితే చేయి మీద చేసుకోండి. ఇలా చేసుకొని వేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలానే వేసుకోవాలి. 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే చేసుకోవాలండి. తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ వడ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్.